బతుకుండంగానే ఆళ్ళ పెద్ద కర్మ చేసినోళ్ళనే నన్న చూసిండ్రానుల్లా. ఇగో ఇప్పుడు మేం చూపిస్తున్నాం చూడుండ్రి. గీ కురిశిల కూసున్నామె పేరు రంగనాయకమ్మ. 75 ఏండ్లుంటాయట. కొన్నేండ్ల కింద భర్త జీవిడిచిండట. 2 కొడుకులు 2 బిడ్డలున్నారట. అయితే గీ అవ్వకు ఊరోళ్లను చుట్టాలందర్నీ ఒకటే పారి చూడాలనిపించిందట. చుట్టాలను ఊరోళ్ళందరినీ పిలిచి గాళ్లకు కడుపు నిండా బువ్వ పెట్టాలనుకున్నదట. ఇక కొడుకులను పిలిచి, బిడ్డ నా కండ్ల ముంగట నా పెద్ద కర్మ చెయ్యుండ్రిరా అందరత్తరు అని చెప్పే వరకు కొడుకులు మొదలు పరిశానైనరట. ఇక తల్లి కోరిక తీరవాలని ₹1,00,000 ఖర్చు పెట్టి చుట్టాలందరినీ ఊరోళ్ళందరినీ పిలిచి భోజనాలు పెట్టిండ్రట. ఇక భోజనాలలో కూడా రంగనాయకమ్మకి ఇష్టమైన ఉప్పు చేప, కోడిగుడ్డు, చికెను, మటన్ తోని అందరికి వడ్డించిండ్రట. కృష్ణా జిల్లా ముచ్చర్ల ఊళ్ళో జరిగింది గీ ఇచ్చంత్రం. ఇక కండ్ల ముంగట చుట్టాలు ఊరోళ్ళు కడుపు నిండా తింటుంటే రంగనాయకమ్మ మస్తు సంబరపడ్డదట. ఈ ముచ్చట సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు బతుకుండంగానే పెద్ద కర్మేంది ఇచ్చంత్రం కాకపోతే అని కొందరు పరిశాన్ అవుతుంటే తల్లి కోరిక తీర్చిన కొడుకులను తారిపి ఎత్తున్నారు ఇంకొందరు.